హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ అందమైన చెక్క బొమ్మల్ని చూస్తే వీటి పేరేంటో, ఇవి ఎక్కడ తయారవుతాయో ఈజీగా చెప్పేయచ్చు కదా. యూర్ రైట్ అండి. ఇవి ఏటికొప్పాక బొమ్మలు. అనకాపల్లి జిల్లాలో ఉండే ఏటికొప్పాక పచ్చని పొలాలు, రైల్వే ట్రాక్ని దాటుకుని ముందుకు వెళితే కనిపించే ఓ అందమైన పల్లెటూరు. ఈ ఊరిలో ప్రతి ఇంటికి బొమ్మలు తయారు చేయడం అనేది ఒక ముఖ్యమైన వృత్తిగా చెప్పబడుతుంది. ఇక్కడ ప్రతి వీధిలోనూ బొమ్మల షాప్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఈ మెరిసే రంగురంగుల ఏటికొప్పాక బొమ్మలు ఎలా తయారు చేస్తారో తెలుసా? చూద్దాం రండి. ఈ బొమ్మలు తయారు చేయడానికి అనువుగా ఉండే కర్రను ముందు సేకరించుకుంటారు. అనువుగా అంటే వీటితో ఆకారాలు తయారు చేసేటప్పుడు చెక్క సులువుగా ముక్కలు కాగలిగేది, వాటి ఆకారంలోకి మలచడానికి వీలుగా ఉండే మెత్తనం కలిగిన చెక్కను ఎంచుకుంటారు. ఈ చెక్కలను ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న యంత్రాల్లో పెట్టి కావలసిన షేప్లోకి మౌల్డ్ చేసుకుంటారు. తర్వాత దీనికి రంగు వేయడం చాలా పెద్ద పని. ఇక్కడ కనిపిస్తున్నది లక్క. దీన్ని మంటల మీద కరిగించినప్పుడు అది కొంచెం జిగురులాగా మారుతుంది. దీన్ని రంగు పొడిలో కలిపి బాగా మిక్స్ చేస్తారు. ఇలా మిక్స్ చేయడం వల్ల ఆ రంగు పొడి అంతా కూడా ఆ లక్కలోకి వెళ్తుంది. ఈ లక్క గట్టి పడకుండా నిప్పుల మీద వేడి చేస్తూ కరిగిన లక్కని రంగుల్లో అద్దుతూ మొత్తానికి లక్క అంతా ఆ రంగులోకి మారేంత వరకు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత ఆ లక్కని ఎండబెట్టి స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ మిషన్స్ పైన కావాల్సిన షేప్స్ చెక్కుకున్న తర్వాత ఈ బెల్ట్ సహాయంతో ఆ చెక్క నున్నగా అయ్యేలాగా చేస్తారు. ఆ తర్వాత కలరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నాకు ఈ ప్రాసెస్ అంతా ఏటికొప్పాకలోని సుబ్రహ్మణ్యం గారైన ఒక ఆయన చూపించారు. ఇదిగో చూడండి, ఆయన చేతిలో ఉన్న ఆ పసుపు రంగులో ఉన్నది ఎండిన లక్క. దీన్ని ఆల్రెడీ కలర్ చేసి ఉంచారు. ఇక్కడ రోల్ అవుతున్న ఆ చెక్క పైన లక్కను అలా పెడితే చాలు, ఈ కలర్ అంతా దానికి యాడ్ అవుతుంది. ఇంకా మెరుపు కూడా అద్దుతుంది. ఇది చూడడానికి మాత్రమే కాదు, మనం నేర్చుకుంటాము అంటే, ముఖ్యంగా పిల్లలు నేర్చుకుంటానంటే ఇక్కడ వాళ్ళు ఓపికగా నేర్పిస్తారు కూడా. మీకు ఎప్పుడైనా ఏటికొప్పాకని చూసే అవకాశం వస్తే అక్కడ బొమ్మలన్నీ జాగ్రత్తగా చూసి నచ్చినవి కొనుక్కొచ్చేయండి మరి.